శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 3 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 9:47 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. నక్షత్రం రోహిణీ నక్షత్రం ఉదయం 7:03 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 7:03 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ధనపరంగా ఏదో ఒక నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉదయం 7:03 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. గురువారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 7:03 తర్వాత పని మీద బయటికి వెళితే ప్రమాదాలు కానీ, గండాలు కానీ ఇలాంటివి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉత్పాత యోగం, మృత్యు యోగం 2 వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి. మరి వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళితే ఉత్పాత యోగం, మృత్యుయోగం ఉన్నప్పటికీ వ్యతిరేక ఫలితాలు ఉండవు. మీరు అనుకున్న పనుల్లో విజయం వరిస్తుంది, ధన నష్టం ఉండదు, ఎలాంటి ప్రమాదాలు, గండాలు కూడా ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి లవ్ ప్రపోజ్ చేయడానికి ఈరోజు బలం బాగుంది. ఎవరైనా ప్రేమికులు వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయడానికి, లవ్ ప్రపోజ్ చేసి సక్సెస్ అవ్వటానికి ఈరోజు గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త జాబులోకి మారి ధన ఆదాయం పెంపొందింపజేసుకోవటానికి కూడా బలం బాగుంది. అలాగే కీలకమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అద్భుతమైన ధనలాభం పొందటానికి కూడా 12 రాశుల వాళ్ళకి బలం చాలా బాగుంది. విదేశీయానానికై చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా బ్రహ్మాండమైన బలం 12 రాశుల వాళ్ళకే ఉంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి తిరుగులేని బలం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి, వాళ్ళతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉదయం 7:03 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో ఉదయం 7:03 లోపు నామకరణము, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 7:03 లోపు ప్రత్యేకమైన హోమాలు చేసుకోవటానికి, దానాలు నిర్వహించడానికి బలం చాలా బాగుంది. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి, దైవ దర్శనం చేసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందడానికి రోహిణీ నక్షత్ర బలం బాగుంది. అలాగే ఎదుటి వాళ్ళతో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అవి సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి కూడా ఉదయం 7:03 లోపు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉదయం 7:03 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:03 తర్వాత మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాల్లో ఏవైనా ఈరోజంతా చేసుకోవచ్చు. అలాగే గణిత విద్యలు నేర్చుకోవటానికి బలం ఉంది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి మృగశిర నక్షత్రం మంచిది. అలాగే విలువైన ఆభరణాలు, విలువైన దుస్తులు ధరించడానికి కూడా మృగశిర నక్షత్రం మంచిది. అలాగే మోటారు వాహనాలు నడపటానికి మృగశిర మంచిది. కొత్తగా కొన్న వెహికల్స్ మృగశిర ఉంది కాబట్టి నడిపితే చాలా మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు తీర్చేయగలుగుతారు. అలాగే శారీరకంగా ఆనందం ఉంటుంది, మానసికంగా ఆనందం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా మేషరాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో కొద్దిగా అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటి విషయంలో సహనంతో వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి కొన్ని అనుకోని సమస్యలు ఈరోజు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే వ్యాపారంలో మాత్రం కొద్దిగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా ఖాతా పెట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా మాత్రం మిథున రాశి వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. ధన వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాత్రా సందర్శనం వల్ల మంచి మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే ధన వృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఏ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళైనా సరే వాళ్ళ వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా రకరకాల చర్చలు చేస్తూ ఉంటారు. కొత్త విషయాల గురించి చేసే చర్చలు విశేషమైన శుభయోగాన్ని కలిగింపజేస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నా చేస్తున్న వృత్తిలో ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం చేకూరుతుంది. కొత్త కొత్త సామాగ్రి కొనుగోలు చేస్తారు. దానివల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యతిరేకతలు ఏర్పడుతూ ఉంటాయి. గౌరవ భంగం కలుగుతుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ మిమ్మల్ని అగౌరవపరిచిన వాళ్ళే గౌరవించే రోజు తొందరలోనే వస్తుందని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరు వ్యతిరేకించినా సరే మీరు అనుకున్నది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. లాభం మాత్రం ప్రతి రంగంలో సామాన్యంగానే ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే దేశ సంచారం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పుడప్పుడు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటన్నిటి నుంచి తెలివితేటలతో బయటపడగలుగుతారు. కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం ఉంటుంది. పెద్దగా ధనలాభం ఏమి ఉండదు. కొన్ని చోట్ల ధనహాని కూడా జరుగుతుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మీనరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టడం ఈరోజు అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే స్కంద దవన పూజ. ఈరోజు ప్రధానంగా స్కందుడు అనే పేరుతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి దవనం కట్టిన పూలమాలికలు అలంకరించాలి. దీన్నే స్కంద దవన పూజ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్కంద దవన పూజ సందర్భంగా శత్రుబాధలు తొలగిపోవటానికి, అనుకున్న పనులు పూర్తి కావటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళాలి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ప్రధానంగా మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లాటరీలు కొనుగోలు చేసి ధనలాభం పొందడానికి చేసే ప్రయత్నాలకు గురుహోర మంచిది. ఔషధాలు మొదటిసారి స్వీకరించడానికి కూడా గురుహోర మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి ఈ గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది.
అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయడానికి, అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి గురుహోర మంచిది. గురుహోరలో డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకుంటే తొందరలోనే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.